ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. నేను నీ కట్టలను నేర్చుకున్నట్టు శ్రమ నొంది ఉండుటకు నాకు మేలాయను. హేత్ యెహోవా, నీ ఆజ్ఞలకు విధేయుడనగుట నా విధి అని నేను తీర్మానించుకున్నాను. యెహోవా, నేను పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను. నీ వాగ్దానం ప్రకారం నాకు దయ చూపించుము. నేను నా జీవితాన్ని గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాను. మళ్ళీ నీ ఒడంబడికను అనుసరించడానికే వచ్చాను. ఆలస్యం చేయకుండా నీ ఆజ్ఞలకు విధేయత చూపాలని నేను త్వరగా మల్లుకున్నాను. దుర్మార్గులు కొందరు నన్ను చుట్టుముట్టారు. అయితే యెహోవా, నేను నీ ఉపదేశాలు మర్చిపోలేదు. నీ మంచి నిర్ణయాల కోసం నీకు కృతజ్ఞత చెల్లించడానికి అర్ధరాత్రి వేళ నేను మేల్కొంటాను. నిన్ను ఆరాధించే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. నీ ఆజ్ఞలకు విధేయత చూపే ప్రతి మనిషికి నేను స్నేహితుడను. యెహోవా, నీ నిజమైన ప్రేమ భూమిని నింపుతుంది. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించము. తేత్ యెహోవా, నీ సేవకుడనైనా నా కోసం నీవు మంచి వాటిని జరిగించావు. నీవు చేస్తానని వాగ్దానం చేసిన వాటినే సరిగ్గా నీవు చేశావు. యెహోవా, నేను జ్ఞానం గల నిర్ణయాలు చేయడానికి నాకు గ్రహింపును ప్రసాదించు. నేను నీ ఆజ్ఞలను నమ్ముకుంటాను. నేను శ్రమ పడక ముందు అనేక తప్పులు చేశాను, కానీ ఇప్పుడు నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడనవుతాను. దేవా, నీవు మంచివాడవు. నీవు మంచి వాటినే చేస్తావు. నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము. నాకంటే తామే మంచివాళ్ళు అనుకునే మనుషులు నన్ను గురించి చెడ్డ అబద్ధాలు చెప్తారు. కానీ యెహోవా, నేను నా హృదయపూర్తిగా నీ ఆజ్ఞలకు లోబడుతూ అలాగే కొనసాగుతున్నాను. ఆ మనుషులు చాలా తెలివి తక్కువ వాళ్ళు. నీ ఉపదేశాలు ధ్యానించడం నాకు ఆనందం. శ్రమపడడం నాకు మంచిది. నేను నీ న్యాయ చట్టాలు నేర్చుకున్నాను. యెహోవా, నీ ఉపదేశాలు నాకు మంచివి. 1000 వెండి బంగారు నాణెముల కంటే నీ ఉపదేశములు మంచివి. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.